కోసం గోతిని తవ్వుతున్నప్పుడు ఒక పురాతన సమాధి బద్దలవుతుంది. అయితే ఆ సమాధిలో ఉన్న ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసి పెద్దని అస్థిపంజరంలాగా మారుతాయి. దీన్ని చూసి అక్కడున్న వారంతా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఈ ఎముకల గూడు తన నోటితో గాలి ఊదగానే ఆ వేడికి తట్టుకోలేక ఎదురుగా ఉన్న మనిషి బూడిదైపోతాడు. అప్పుడు ఈ కుర్రాడు గన్న తీసుకుని ఆ ఎముకల గూడును కాలుస్తూ ఉంటాడు. కానీ ఈ ఎముకల గూడుకు గాయం అవ్వకపోగా ఇది వచ్చి ఆ కుర్రాన్ని కొట్టగానే ఇతడు కూడా బూడిదైపోతాడు. ఇంతలో మరొక వ్యక్తి ఒక బాంబును వంటించి నేరుగా ఈ ఎముకల గూడు దగ్గరికి వేస్తాడు. అయితే బాంబు పేలినప్పటికీ దీనికి కొంచెం కూడా గాయమవదు. అలాగే ఇది ఇతన్ని కూడా కొట్టగానే ఇతడు కూడా మట్టయిపోతాడు. ఆ తరువాత ఇది రోడ్డుపైకి రాగా కారులో ఉన్న వీరిద్దరూ ఈ ఎముకల గూడును చూసి భయపడుతూ ఉంటారు. ఇంతలో ఈ కుర్రాడు గన్న తీసి ఆ ఎముకల గూడును కాలుస్తూ ఉంటాడు. కానీ ఇది బుల్లెట్లను ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా వచ్చి ఈ కుర్రాన్ని కొద్దగానే ఇతడు కూడా మట్టయిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి సహాయం కోసం రోడ్డు మీదకు వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఆపుతుంది. ఇంతలో ఆ ఎముకల గూడు ఆ ట్రక్కును పట్టుకుని దూరంగా విసిరేస్తుంది. అలాగే ఈ అమ్మాయిని కూడా కెమికల్ వదగానే మసి అయిపోతుంది. ఇదంతా చూస్తున్న మాంత్రికుడు ఎముకల కత్తితో తన చేతిని కోసుకుని మంత్రాలు చదువుతూ తన దగ్గర ఉన్న ఆ ఎముకల కత్తిని గిరగిరా తిప్పి ఆ ఎముకల గూడు మీదకి విసురుతాడు. అప్పుడు ఈ ఎముకల గూడు తన శక్తులన్నీ కోల్పోయి గట్టిగా అరుస్తూ ఉంటుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.